హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గాడ్జిల్లా కాంగ్ రివ్యూ అయితే తెలుసుకుందాం. అండ్ గాడ్జిల్లా కాంగ్లో ఎవరు గెలిచారు, సో ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుంది, సో విజువల్ పరంగా మూవీ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే 2021లో వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్గా గాడ్జిల్లా కాంగ్ అయితే ది న్యూ ఎంపైర్ అనే సినిమాని లెజెండరీ పిక్చర్స్ అయితే నిర్మించింది. ఇక ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. టీజర్ ట్రైలర్ను చూస్తే పోస్ట్ పార్ట్ కంటే అతి భారీగా ఈ సినిమాకి తెరకెక్కించినట్లయితే అర్థమైంది. ఇక కథ విషయాల్లోకి వెళ్ళిపోతే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మొదటి భాగంలో గాడ్జిల్లా కాంగ్ కలిసి మెగా గాడ్జిల్లాను ఓడించిన తర్వాత కాంగ్ హలో ఎర్త్లో అంటే భూమి లోపల భాగంలో ఉన్న మరో ప్రపంచం నివాసం ఏర్పరచుకుంటుంది. గాడ్జిల్లా మాత్రం భూమి మీదనే ఉంటూ మనుషులపై దాడి చేసే టైటన్స్ను అంతం చేస్తూ ఉంటుంది. గాడ్జిల్లా కాంగ్ వంటి టైటన్స్ని గమనిస్తూ వాటిపై పరిశోధన చేసే సంస్థ మోనార్క్. ఒకసారి హలో ఎర్త్లో ఉన్న మోనార్క్ అవుట్పోస్ట్కు ఒక సిగ్నల్ వస్తుంది. దాన్ని భూమి మీద ఉన్న మోనార్క్ సంస్థకు అయితే పంపిస్తారు. ఐవి అనే తెగకు చెందిన చివరి బాలిక జియాను కేలీ హటిల్ కాంగ్ నివసించే స్కల్ ఐలాండ్ నుంచి రక్షించి మోనార్క్ కంపెనీకి చెందిన డాక్టర్ ఐరిన్ ఆండ్రూస్ చూసుకుంటూ ఉంటుంది. జియా కూడా ఇదే సిగ్నల్ అందుకుంటుంది. ఈ సిగ్నల్ రావడం మొదలవగానే గాడ్జిల్లా తన శక్తిని పెంచుకోవడానికి ఆపకుండా ప్రయత్నిస్తూనే ఉంటుంది. మరోవైపు కాంగ్ హలో ఎర్త్లో తన జాతికి చెందిన వారు ఇంకెవరైనా ఉన్నారని వెతుకుతూ ఉంటుంది. గాడ్జిల్లా ఎందుకు పవర్ పెంచుకుంటుంది, కాంగ్ వెతుకులాటకు జవాబు దొరికిందా, ఈసారి గాడ్జిల్లా కాంగ్ని ఢీకొట్టే ప్రత్యర్థి ఎవరు అన్నది తెలియాలంటే ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. సో మూవీ అయితే చాలా బాగుంది. ఈ గాడ్జిల్లా కాంగ్ లాంటి భారీ టైటన్స్ ఉన్న సినిమాలు కథతో పెద్దగా పని ఉండదు. యాక్షన్ సన్నివేశం కళ్ళు చెదిరేలా తీసి దానికి ముందు స్టెడ్జింగ్ బాగా వచ్చేలా చూసుకుంటే చాలు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుంటాయి. ఇలాంటి సినిమాల్లో కథ అంచనా వేయడం కూడా పెద్ద కష్టం. భూమిని అంతం చేయడానికి వచ్చే ఒక టైటన్ను గాడ్జిల్లా కాంగ్ ఎలా ఆపాయి అన్నదే స్టోరీ. సో గాడ్జిల్లా సిరీస్ కాంగ్ సిరీస్లో వచ్చిన ఇంతకుముందు సినిమాల్లో కూడా కథ ఇలానే ఉంటుంది. కానీ గాడ్జిల్లా కాంగ్ ది న్యూ ఎంపైర్లో యాక్షన్ సీన్స్ అయితే గ్రాఫిక్స్ అంతకుమించి అనేలా అయితే ఉంటాయి. ముఖ్యంగా బ్లూ గాడ్జిల్లా పింక్ గాడ్జిల్లాగా మారడం, సీన్స్ అన్ని విఎఫ్ఎక్స్ విషయంలో దొరకకుండా చూసుకున్నారు. అది ఆడియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఆడియన్స్ కూడా ఈ సినిమాలకు వచ్చేది ఆ విజువల్ ఎఫెక్ట్స్ కోసమే. క్లైమాక్స్ యాక్షన్ సీన్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. సినిమా చూసిన ప్రేక్షకుడు కూడా ఒక ఎమోషన్తో థియేటర్ నుంచి బయటకు వస్తాడు. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తాడు. గాడ్జిల్లా కాంగులతో మనుషులకు కాస్త ఎమోషనల్గా బాండింగ్ చూపించే ప్రయత్నం కూడా ఈ సినిమాలో అయితే చేశారు. అది వర్కౌట్ అయింది కూడా. సో సినిమా అక్కడక్కడ తెలుగు సినిమాలకు తలపిస్తుంది. గాడ్జిల్లాకు కాంగ్కు ప్రత్యేకంగా ఎంట్రీ సీన్లు, ఫైట్లు మొదట అవి రెండు కొట్టుకున్న చివరికి కలిసి ఒకే ప్రత్యర్థితో పోరాడతాయి. గట్టిగా ఆలోచిస్తే త్రిబుల్ స్టోరీ కూడా ఇదే కదా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కాంగ్ మెయిన్ విలన్ రాజ్యంలోకి ఎంటర్ అయ్యే సీన్ చూస్తే బాహుబలి 1, ఇక ఇంటర్వెల్ సీను కేజీఎఫ్ సినిమా సీన్లు అయితే గుర్తుకొస్తాయి. ఇండియన్ సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యి రాశారా లేక అక్కడ వారికి స్వతహా వచ్చిన ఆలోచన అన్నది చెప్పలేం. కానీ ఇండియన్ ఆడియన్స్కి మాత్రం ఇక్కడ సినిమాల ఫ్లేవర్ గట్టిగా తగులుతుంది. గాడ్జిల్లా కాంగ్ పాత్రలకు మార్కెట్లో కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఈ రెండు పాత్రలతో ఒక పాత్ర పెట్టి సినిమా తీస్తేనే విలన్ చాలా బలంగా ఉండేలా అయితే చూసుకోవాలి. మరి రెండూ కలిసి పోరాటం చేస్తున్నాయి అంటే ఎదుర్కొనే టైటన్ ఏ రేంజ్లో ఉండాలి? ఈ విషయంలో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో విలన్గా కనిపించిన టైటన్ ఏ దశలోనూ బలంగా కనిపించదు. కాంగ్తో మధ్యలో వచ్చే సీన్ ఎపిసోడ్లోనే దాదాపు చచ్చిపోయినంత పని అవుతుంది. వేరే పవర్ఫుల్ టైటన్ విలన్గా చూపించుంటే బాగుండేది. ఇక యాక్టింగ్ పరానికి వస్తే గాడ్జిల్లా కాంగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడల్లా చీమల్లా కనిపించే ఆర్టిస్టులపై చూపు వెళ్ళడం కష్టమే. కానీ కొన్ని పాత్రలు తమ నటనతో ఆకట్టుకుంటాయి. అవి తెగకు చెందిన అమ్మాయి జియాగా కనిపించిన కేలీ హటిల్, మోనార్క్ కంపెనీ డాక్టర్ ఐరిన్ ఆండ్రూస్ ఎమోషనల్ సీన్స్లో అయితే ఆకట్టుకున్నారు. ఇక బెన్నీ పాత్రలో కనిపించిన బ్రయన్ టైరీ హెన్రీ సినిమాకి మంచి ప్లస్ అయ్యాడు. స్క్రీన్పై తనకు కనిపించినప్పుడు వన్ లైనర్ డైలాగులతో నవ్వులు పూయిస్తూ ఉంటాడు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే స్టోరీ కొంచెం అటు ఇటుగా స్క్రీన్పై గాడ్జిల్లా కాంగ్ మ్యాజిక్ కనిపిస్తే చాలు అనుకునేవారు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. సో గాడ్జిల్లా కాంగ్ ది న్యూ ఎంపైర్ ఈ వీకెండ్కి మంచి యాక్షన్ సినిమాతో టైంపాస్ అవ్వాలనుకున్న సరదాగా థియేటర్లోకి వెళ్ళి చూసేయచ్చు. అయితే ఇది ఖచ్చితంగా థియేటర్లోనే చూడాల్సిన సినిమా. ఓటీటీలో చూస్తే బిగ్ స్క్రీన్పై టైటన్స్ ఫైట్ని చూసిన ఫీల్ రాకపోవచ్చు. సో ఈ వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తానా, ఎంతమంది చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.